హిందూపురం లోక్సభ స్థానం మిత్రపక్షాల్లో రచ్చరేపుతోంది. అక్కడి నుంచి పోటీ చేసేది తానేనని టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు పార్థసారథి ఎన్నికల సన్నాహాలు కూడా మొదలుపెట్టారు. అయితే సడన్ గా సీన్లోకి వచ్చిన పరిపూర్ణానంద స్వామి తనకు బీజేపీ టికెట్ ఖరారైందంటూ భారీ ర్యాలీలతో హడావిడి చేస్తూ ఉండటం మిత్రపక్షాల శ్రేణుల్లో గందరగోళం రేపుతోంది. అసలు సీట్ల సర్దుబాటులో హిందూపురం ఎంపీ సెగ్మెంట్ ఏ పార్టీకి కేటాయించారు, అక్కడి నుంచి ఎవరు ఎన్నికల బరిలో ఉంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న లక్ష్యంతో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏర్పడ్డాయి. సీట్ల సర్దుబాటు అధికారికంగా జరిగినా ఇంకా క్షేత్రస్థాయిలో పరిస్థితులు చక్కబడినట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా హిందూపురం లోక్సభ నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీలు టికెట్ కోసం పోటీ పడుతున్న తీరు దానికి నిదర్శనంగా కనిపిస్తోంది. పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ సీట్లు దక్కిన విషయం తెలిసిందే. అయితే కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీగా బరిలో దిగేందుకు బీజేపీ నాయకులు పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఆ రేస్లో పరిపూర్ణానంద స్వామి ఎంట్రీ ఇచ్చారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో కాకినాడ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి జయహో హిందూపురం పేరుతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తరువాత అంబేద్కర్ కూడలిలో జరిగిన బహిరంగ సభలో పరిపూర్ణానంద మాట్లాడారు. హిందూపురం అభివృద్ధి కోసమే తాను అడుగుపెట్టానని, ఎవరు ఎన్ని చెప్పినా హిందూపురం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా తానే పోటీలో ఉంటానని ప్రకటించారు. నాకు వచ్చిన సమాచారం మేరకు భారతీయ జనతా పార్టీ ఇక్కడ సీటులు ప్రకటిస్తుంది. స్వామి పరిపూర్ణానందగా అత్యధిక మెజారిటీలో గెలుపొంది ఇక్కడ జాతి, వర్ణ, కుల, లింగ వివక్ష లేకుండా అత్యద్భుతమైన అభివృద్ధిని సాధించడానికి, మోడీ గారి యొక్క సంకల్పాన్ని ఇక్కడ నెరవేర్చడానికి ఈ బరిలో దిగడానికి సంసిద్ధమై ఉన్నాను. అందరి యొక్క మనస్సు ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో అది నెరవేరే సమయం వచ్చిందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా తన అభిమానులు, అనుచరులకు తనదైన శైలిలో దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా, టీవీల్లో వస్తున్న వార్తలను నమ్మొద్దని, త్వరలోనే మంచి శుభవార్త చెబుతానని, హిందూపురంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునేందుకు మంచి అవకాశాలున్నాయని వెల్లడించారు. ప్రజా సంక్షేమం కోసం తాను నిరంతరం పాటుపడుతున్నట్లు చెప్తున్న పరిపూర్ణానంద తన స్వార్థం కోసం పోటీ పడటం లేదని స్పష్టం చేశారు. తనకు ఖచ్చితంగా హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం అవకాశం కల్పిస్తుందని పరిపూర్ణానంద స్వామి ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా నియోజకవర్గంలో ఈసారి కాషాయ జెండా ఎగురవేసి తీరుతామని ప్రకటించారు. ఎవరికి ప్రకటిస్తే అప్పుడు అందరూ వెళ్ళి ఆ వ్యక్తికి మద్దతు పలుకుతామని ఆలోచిస్తారు. అందులో తప్పేంటి. కాబట్టి ఇది ర్యాలీ, ఇది హిందువుల యొక్క సంఘటితమైన ర్యాలీ, హిందూపురం యొక్క సంఘటిత హిందువులు బాగా పెద్ద సంఖ్యలో తరతమ భేదాలు పార్టీ రేపు ఒక పేరుని ప్రకటించినప్పుడు పార్టీ తప్పకుండా అందరూ వచ్చి కలుస్తారు. అన్ని నదులు కలుస్తాయి. ఇది హిందూ సముద్రం అవుతుంది. హిందూపురం రేపు హిందూ సముద్రం. ఇక టీడీపీ నేతలు కూడా ఈ సీట్పై గట్టిగానే కన్నేశారు. ముఖ్యంగా సీనియర్ టీడీపీ నాయకుడు సత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్షుడు పార్థసారథి ఈ ఎంపీ సెగ్మెంట్ నుంచి బరిలోకి దింపాలని టీడీపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఆయన ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని భావించినా ఎంపీగా పోటీ చేసేలా ఒప్పించారు చంద్రబాబు. అంతేకాక ఇటీవలి నారా లోకేష్ పెనుగొండ శంఖారావం యాత్రలో బీకే పార్థసారథి భవిష్యత్ అంతా తాను చూసుకుంటా అంటూ గట్టిగా హామీ ఇచ్చి ఆయన అభిమానులను శాంతింపచేశారు. ఆయన భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉంటారని భరోసా ఇచ్చి వెళ్లారు. తాజాగా హిందూపురం ఎంపీ టికెట్ బీకే పార్థసారథికి కన్ఫర్మ్ అయిందంటూ ఆయన అనుచరులు భారీ ఎత్తున సంబరాన్ని నిర్వహించి బాణసంచా కాలుస్తూ తమ నాయకుడికి పూల బొకేలు సైతం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అదలా ఉంటే హిందూపురం ఎంపీ అభ్యర్థి కోసం మరోసారి టీడీపీ హైకమాండ్ ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టడం ఆ పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. టీడీపీ కార్యకర్తలకు ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తూ దళవాయి వెంకటరమణ అయితే ఒకటి నొక్కండి అంటూ మరోసారి సర్వే నిర్వహిస్తోంది. ఇప్పటికే పార్థసారథి అభ్యర్థిత్వం ఖరారైందని చెప్తూనే మళ్లీ ఈ సర్వే ఏంటని టీడీపీ నేతలు, కార్యకర్తలు తికమక పడుతున్నారు. అసలు అధిష్టానం ఏం ఆలోచిస్తుందో, ఎటువైపు అడుగులు వేస్తుందో అర్థం కాకుండా తయారైంది తెలుగు సైన్యానికి. మరి ఒకవైపు పరిపూర్ణానంద హడావిడి, మరోవైపు టీడీపీ రీసర్వేలతో హిందూపురంలో విపక్ష కూటమి నుంచి పోటీలో ఉండేదెవరనేది అంతుపట్టకుండా తయారైంది.